శాసనసభ హైదరాబాద్లో, సచివాలయం హైదరాబాద్లో ఉంది. ఆనాడు పాలకులు 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని హైదరాబాద్లో ఉంటుందని చెప్పారు. కానీ ఆనాడు బాబు గారు చెప్పారు సొంత గడ్డపై పరిపాలన ప్రారంభించాలని. అందుకే 5 కోట్ల ఆంధ్రులను ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని శాసనసభ సాక్షిగా ఆనాడు చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు, ఆనాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఇప్పటికీ రాష్ట్రం చిన్నదైంది, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి నేను సిద్ధంగా లేను, అందుకే అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని చెప్తాం జరిగింది. సో ఒక పక్కన ముఖ్యమంత్రి గారు, ఇంకో పక్కన ఆనాటి ప్రతిపక్ష నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసడంతో రైతులు దాదాపు 33,000 ఎకరాలు వాళ్ళ భూములు మన కోసం ఇస్తాం జరిగింది. పెద్దలు చెప్తారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని. అలాంటిది ఒక రాజధాని కట్టే పనులు మనం మొదలుపెట్టాం. మాస్టర్ ప్లాన్ వేసాం, జోనింగ్ జరిగింది. ఆనాడు బాబు గారు డిజైన్స్ కోసం చాలా తాపత్రపడ్డాం. అంటే ఐకానిక్ గా ఉండాలి, ప్రపంచం మొత్తం మంగళగిరి వైపు చూసే విధంగా ఉండాలి, అప్పుడే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుందని ఆనాడు అనేక డిజైన్స్ కూడా చేస్తాం జరిగింది. కానీ ఒక్క అవకాశం మన మాయ మాటలు అందరం పడిపోయి ఏకంగా ఈరోజు మోసపోయాం. ఒక ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీసుకునే మొదటి నిర్ణయం అభివృద్ధి కానీ సంక్షేమం ఉంటుంది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం విధ్వంసం. అది ప్రజావేదిక కూల్చడం. ప్రజావేదికకి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ అక్కడ కాదు, ఆయన ఇంటి పక్కన పెట్టుకోవాలంటే అది విప్పదీసి తీసుకెళ్ళచ్చు. ఒక 50 లక్షలు పోతుంది, ఫౌండేషన్ అయి పోతుంది తప్ప మిగతా బిల్డింగ్ కానీ దాంట్లో ఉన్న ఏసీలు కానీ సీసీటీవీలు కానీ అన్ని ఎప్పు తీసుకెళ్లి ఆయన ఇంటి పక్కన పెట్టచ్చు. కానీ అర్ధరాత్రి వచ్చి బుల్డోజర్లు పెట్టి మొత్తం కూల్చేసి వెళ్ళిపోతారు. ఇప్పటికీ అట్లానే ఉంది, కూల్చేసిన డెబ్రి అట్లానే ఉంటుంది, ఇప్పటికీ తీయలేదు. దాని తర్వాత మీరు చూశారు శాసనసభలో ఆయన పెట్టిన మొదటి బిల్లు 3 ముక్కలాట. ఏమో ఎవరైనా ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకుంటారా? అందరం ఆఫ్రికాను చూసి నవ్వుతాం. అలాంటి నేను ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుని 3 రాజధానులు అన్నాడు. కర్నూలులో ఒక ఇటుకెళ్ళెత్తాలి, అమరావతిని సర్వనాశనం చేశాడు. ఇంకా ఏకంగా విశాఖపట్నంలో వచ్చి ఒక పని చేశాడు తల్లి, అది 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన కోసం ఇల్లు కట్టుకున్నాడు తల్లి. ఋషికొండ గుండు కొట్టేశాడు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి తెలుసా? కేంద్ర ప్రభుత్వంలో మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ ఆంధ్ర రాష్ట్రానికి నోటీస్ జారీ చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దానికి సమాధానం ఇచ్చింది. మొదటిది 200 కోట్ల రూపాయలు ఫైన్ కట్టాలంట మనకు, 200 crores. లేదంటే అక్కడ కట్టిన భవనాలు సగం తొలగించాలంట, లేదంటే మొత్తం కూల్చేయాలంట. అంటే చూడండి, ఎలాంటి పర్మిషన్ లేకుండా ఆయన కొండకే గుండు కొట్టేసి ఇల్లు కట్టేసుకున్నాడు. అది కూడా 500 కోట్ల రూపాయలు మన డబ్బులు ఖర్చు పెట్టి కట్టాడు. ఈ విధ్వంసం వల్ల నష్టపోయింది మన పిల్లలు. ఆనాడు బాబు గారు ఒక రాష్ట్రం ఒకే రాజధాని అని చెప్తే అందరూ అనుకున్నారు ఓకే పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, మన భవిష్యత్తు ఉంటుంది. ఇక్కడున్న చాలా మంది అప్పుడే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి. కానీ గత 5 సంవత్సరాలుగా మన ప్రాంతానికి ఒక్క పరిశ్రమ రాదు, ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. ఎక్కడ కానీ ఒక్కరికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు నాకు ఎక్కడ బాధ వేస్తుందంటే, ఇట్లా ఒక మీటింగ్ లో అపర్ణాలో నేను మీటింగ్ పెట్టిన తర్వాత ఇక్కడ పోటీ చేస్తున్న వాళ్ళు ఎమ్మెల్యే గారు ఏకంగా వెళ్ళి అక్కడ అపార్ట్మెంట్ బ్లాకులతో మీటింగ్ పెడుతూ మంగళగిరికి కంపెనీలు రావని తేల్చి చెప్పేశారు, ఐటీ కంపెనీలు రావని తేల్చి చెప్పేశారు. అసలు పెట్టుబడులే రావంట ఇక్కడ. అంటే ఎంత అన్యాయం ఒకసారి ఆలోచించండి. మళ్ళీ కాంటినెంటల్ కాఫీ ఎలా వచ్చింది, కోకోకోలా ఫ్యాక్టరీ ఎలా వచ్చింది? ఆనాడు నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆటోనగర్కి, మంగళగిరిలో ఆటోనగర్కి అనేక ఐటీ పరిశ్రమలు కూడా తీసుకొచ్చా. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఫస్ట్ డేటా సెంటర్ ఆటోనగర్కి వచ్చింది. అంటే ఇక్కడున్న శాసనసభ్యులు, ఇక్కడున్న పోటీ చేస్తున్న వాళ్ళకి
కనీసం నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళిన ఆలోచన వాళ్ళకి లేదు. ఇది చాలా చాలా బాధాకరం. దయచేసి ఇది అందరం గుర్తుపెట్టుకోవాలి. వచ్చే ఎన్నికలు కేవలం మన భవిత కాదు, మన పిల్లల భవిత ఆధారపడింది. ఇక్కడ అందరూ రూపాయి జమ చేసి లక్షలు ఖర్చు పెట్టి పిల్లలు చదివించారు. ఉద్యోగాలు వచ్చేగల ఈరోజు పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి మనం అందరం చూస్తాం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది. అది మన ఓటు రూపంలో చూపించాలి. అమ్మా మంగళగిరికి వచ్చేగల 2019లో నేను పోటీ చేశా. కరెక్ట్గా 21 రోజుల ముందర వచ్చా. నేనేంటో మీకు అర్థం వల్ల, మీ సమస్యలు ఏంటో నాకు అర్థం వల్ల ఈ లోపల ఎన్నికలు అయిపోయినాయి. 5350 ఓట్లతో ఓడిపోతాను. కానీ ఓడిపోయిన ప్రతి క్షణం నుంచి నేను మంగళగిరిలోనున్న మంగళగిరి ప్రజలకు సేవ చేసేస్తాను. దాదాపు 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం చేశాను. అన్నిట్లో నేను ఈరోజు గర్వపడేది చేనేతలు ఆదుకునేదానికి టాటా సంస్థతో ఒప్పందం కుదిరించుకుని వాళ్ళ కోసం ఒక వీవర్శాల మంగళగిరిలో కట్టించి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి. మంగళగిరి అంటే మగ్గాలనే ఆలోచనతో 25 మగ్గాలతో ఈ రోజు మేము ఆ ప్రాజెక్ట్ మొదలు పెట్టాం. ముందు తీసుకెళ్తాం. సో గెలిచిన వాళ్ళు పట్టించుకోలేదు తల్లి. నేను ఓడిపోయినా మంగళగిరిలో ఉన్నా, మంగళగిరికే సేవ చేశా. నేను ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా ఓడిపోయిన వ్యక్తిగా ఒక ఐటీ పరిశ్రమ తీసుకొచ్చాను. ఈరోజు దాదాపు 150 మంది అక్కడ పనిచేస్తున్నారు. అంటే ప్రతిపక్షంలోనే నేను ఇంత కష్టపడ్డానంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత కష్టపడతాను ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నాను. అవసరం ఉంది, అది తప్పనిసరిగా నేను చేస్తాను. రెండోది మీటింగ్ అందరూ ఒకటే కంప్లైంట్ చేస్తున్నారు. అపార్ట్మెంట్లు ఎక్కువ వచ్చినాయి, మూసీ నది కూడా తయారైంది, కేటాయించాం. కానీ మున్సిపాలిటీ వైకాపా పార్టీ చేతుల్లో ఉంది. ఆ ప్రాజెక్ట్ ముందలకెళ్ళా తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అక్కడ దాదాపు 45 సంవత్సరాలుగా జేసీ కుటుంబం ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా మన నియోజకవర్గంలో స్వర్ణకారులు ఎక్కువ. దాదాపు ఇక్కడ చాలా మంది దేశానికి గోల్డ్ క్లస్టర్ గా మంగళగిరిని కేర్ ఆఫ్ అడ్రస్ చేయాలి. 50 నుంచి 100 ఎకరాల భూములు